హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలాలను తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఊహించని స్థాన చలనాలను పొందుతారు. ఇంట బయట ఒత్తిడిలు అధికమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు మొత్తంగా చూసుకుంటే నిరాశాజనకంగా ఉంటాయి. పితృవర్గం వారితో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త మీరు ఈరోజు మౌనంగా ఉండడం మేలు చేస్తుంది. అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంది, అశ్రద్ధ చేయకండి. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారు తమ కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు అనవసరమైన వివాదాలను చిక్కుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక విషయాలలో మాత్రం జాగ్రత్త. డబ్బు ఇవ్వడం కానివ్వండి, పుచ్చుకోవడం కానివ్వండి ఈరోజు చేయకండి. ఇక రుణదాతల నుండి ఒత్తిడిలను ఎదుర్కొంటారు. ఇక కొత్త వ్యక్తులను అంత త్వరగా నమ్మకండి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆర్థిక విషయాలపై కొంత ఆందోళన అయితే తప్పకపోవచ్చు. ఇక నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కొంత మందగిస్తాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి రావచ్చు, కాబట్టి సంసిద్ధమై ఉండండి. వృశ్చిక రాశి వారి యొక్క శక్తికి, సహనానికి పరీక్ష కాలంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో వేగం తగ్గి నిరుత్సాహం చెందుతారు. అలాగే మిత్రులతో విభేదాలు అనేవి నెలకొంటాయి. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సాదాసీదగా సాగిపోతాయి. ఇక ఉద్యోగాల వర్గాల వారికి విధుల్లో కొంత ఇబ్బందులు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క కృషి అనేది ఈరోజు ఫలించకపోవచ్చు. అలాగే విద్యార్థులు కొన్ని అవంతరాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడే అవకాశం అయితే అధికంగా కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.